హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనకి సదరం వెరిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా, వికలాంగుల పెన్షన్స్ అన్నిటికీ సంబంధించి. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ అన్ని ఊర్లకి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చేశారు, ఏ ఊరికి ఏ డేట్లో వెళ్ళాలి అని. అలాగే మీకు పెన్షను నోటీస్ కూడా వెల్ఫేర్ వాళ్ళు ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారంటే, మీకు పెన్షన్ వెరిఫికేషను ఒక 3 days లేదంటే ఒక 4 days ఉందనగా వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలో హాస్పిటల్కి చెప్తారు, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో అవి తీసుకొని అయితే మీరు ఖచ్చితంగా పెన్షన్ వెరిఫికేషన్కి వెళ్ళాలండి. ఎందుకంటే పెన్షన్ వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా కూడా పెన్షన్ అనేది ఆపేస్తామని ఈ నోటీస్లో క్లియర్గా అయితే ఇచ్చారు. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. ఇక్కడ మనకి పెన్షన్ నోటీస్ ఈ విధంగా ఉంటుంది. అలాగే మనము ఏ హాస్పిటల్కి ఏ డేట్లో ఎన్ని గంటలకి వెళ్ళాలనేది కూడా అందులో ఉంటుంది. అలాగే మనకి పెన్షన్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే పెన్షన్ అనేది నిలుపుదల చేయబడినని కూడా మనకు అక్కడ ఇచ్చారు. అంటే కొంతమంది వికలాంగులు పెన్షన్కి అర్హులు కాకపోయినా తీసుకుంటున్నారు కదా, మళ్ళీ మేము వెరిఫికేషన్కి వెళ్తే అది బయటపడుతుందేమోనని వాళ్ళు వెళ్ళడం మానేస్తారు. అటువంటి వారు వెళ్ళకపోయినా కూడా వాళ్ళ పెన్షన్ అయితే ఆగిపోతుంది. కాబట్టి మీకు నోటీస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మరి ఇలా నోటీసులు అనేవి మీకు వెరిఫికేషన్ ఏ డేట్ ఉందో ఆ డేట్ కన్నా ఒక 3 days లేదా 4 days ముందుగానే ఇస్తారు. అలాగే మీ ఊరికి ఎప్పుడు వెరిఫికేషన్ అనేది మీ సచివాలయంలో అడిగితే సచివాలయం యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు చెప్తారండి. సో మరి మీరు వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీ పెన్షన్ అనేది ఆగిపోదండి, మీకు కంటిన్యూగా పెన్షన్ కూడా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.